సోమ్రోడు రాజైన అహాబు నగరును ఆనుకుని ఇశ్రాయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా, చాలా జాగ్రత్తగా, నాబోతు అనే ఒక వ్యక్తికి ఒక ద్రాక్ష తోట ఉందంట. ఆ ద్రాక్ష తోట ఎక్కడుందంట? అహాబు యెజెబెల్ అని ఉన్న నగరమునకు ఆనుకొని ఒక ద్రాక్ష తోట ఉందంట. చదవండి ఎందుకు మీరు. ఆ అహాబు నాబోతుని పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరము ఆనుకొని ఉన్నది కనుక అది నాకు కూర తోటకి ఇమ్ము అన్నాడు. అహాబు ఏం చేశాడంటే నాబోతుల వ్యక్తిని పిలిపించి, బాబు నీ ద్రాక్ష తోట నా ఇంటి పక్కనే ఉంది కాబట్టి దాన్ని నాకు ఇచ్చే, దానికి బదులుగా నేను ఇంకొకటి ఇస్తానంటే ఇతగాడన్నాడు, అయ్యా అది మా నాన్నలు ఇచ్చిందయ్యా, మా పితరులు ఇచ్చిందయ్యా, నేను ఇవ్వనయ్యా, దాన్ని ఎంతో బాగా పెంచుకుంటున్నానయ్యా అంటే ఈ అహాబ్ అన్నాడు, నీకు డబ్బులు ఎక్కువ ఇస్తాను, నీకు ఎంత కావలిస్తే అంత ఇస్తాను, అది నాకు ఇచ్చే అంటే ఈ యొక్క నాబోతు అన్నాడు, అయ్యా ఏదైనా అడగండి కానీ మా పితరులు ఇచ్చిందయ్యా, దాన్ని నేను మీకు ఇవ్వలేనయ్యా అన్నాడు. ఇది న్యాయమా కాదా? చెప్పాలి, ఇది న్యాయమా కాదా? ఏదైనా అడుగు తీసుకోవాలి, ఇస్తే తీసుకోవాలి, ఇవ్వకపోతే ఏం చేయాలి? మానేయాలి. అహాబ్ కూడా అదే చేశాడు. ఇవ్వనన్నాడని చెప్పేసి ఇంటికి వచ్చి మంచం మీద బాధతో కూర్చున్నాడు. నా వైపు చూడాలి, తర్వాత చదువుకుందాం. ఇంటికి వచ్చి బాధతో కూర్చున్నాడు. కూర్చుంటే మన రాణి గారు, ఎవరు చెప్పాలి, ఎవరు? యెజెబెల్ రాణి గారు వచ్చారు. వచ్చి, ఏమయ్యా అలా కూర్చున్నావు అంటే, ఏమీ లేదు, మన 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 నగరాన్ని ఆనుకొని నాబోతు యొక్క ద్రాక్ష తోట ఉంది, దానిని కావాలని అడిగితే నాబోతు ఇవ్వనన్నాడు, నేను ఎంతైనా ఇస్తానని అయినా ఇవ్వనన్నాడు, అందుకే నా మాటకి విలువ లేదని చెప్పేసి బాధతో వచ్చి పడుకున్నానంటే ఈ యెజెబెల్ రాణి అంటది, మామూలు సరస్వతి ఏమన్నాడు, ఏమండి వాళ్ళ పితరులు ఇచ్చింది అంటున్నాడు కదండి, ఎందుకులేండి ఆయన్ని బాధ పెట్టడము, వదిలేయండి. ఇది కాకపోతే మనకి ఎన్నో తోటలు ఉన్నాయి, ఎన్నో మామిడి తోటలు ఉన్నాయి, ఎన్నో ద్రాక్ష తోటలు ఉన్నాయి, నాబోతు ద్రాక్ష తోట మీద మీకలు ఎందుకు పడ్డాయండి, ఎందుకంటే వదిలేయండి. అతడు యథార్థవంతుడు, అతడు న్యాయవంతుడు, అతడు భక్తిపరుడు, అతడు ప్రార్థనాపరుడు, అతని జోలికి వెళ్ళొద్దు అని చెప్పాల అని చెప్పలేదు. ఏమని చెప్పింది? అసలు నీవు రాజువేనా అంది. అంటే ఇప్పుడు ఏం చేస్తుంది మనోడిని? ఆమె చెప్పాలి, ఏం చేస్తుంది? రెచ్చగొడుతుంది. ఏం కొడుతుంది? రెచ్చగొడుతుంది. అసలు నువ్వు రాజువేనా? అసలు రాజైన నువ్వు వెళ్ళి అడిగితే ఆడు ఎవడన్నావేంటి, నేను ఎవరు అనడం ఏంటి? అసలు నువ్వు రాజువేనా? ఇశ్రాయేలుకు నువ్వు రాజువేనా? నువ్వు మగాడివేనా అని రెచ్చగొడుతుంది. నేనేం చేయను? ఎవరంటే ఏం చేయను? బలవంతంగా లాక్కునా? ఏమంటుంది? అవును లాక్కోవాలన్నట్టుగా మాట్లాడుతుంది. రెచ్చగొట్టి, నా ప్రియ దేవుడు రెచ్చగొట్టి చాలా అందంగా నువ్వు ఇంకేం చేయాలి, అలా ఉండు, నేను చేస్తాను చెప్పేసి దొంగ సాక్ష్యాన్ని సిద్ధపరిచి పనికి మాలివాన్ని ఇతను సమకూర్చి, నాబోతు తప్పు చేశాడని చెప్పి తప్పు చేశాడని ఒక ముద్ర వేసి ప్రజల మధ్యలో పెట్టి నాబోతు మీద అబద్ధ సాక్షి చెప్పించి నాబోతును రాళ్లతో కొట్టి చంపించి ఆ ద్రాక్ష తోటను యెజెబెల్ రాణి కైవసం చేసుకుందన్నమాట. ఆలోచించండి, ఎంత పనికి మాలిన స్త్రీయో యెజెబెల్ రాణి. ఇప్పుడు చెప్పండి, అంటే అట్లా ఒక ద్రాక్ష తోటను కైవసం చేసుకోవడానికి, సొంతం చేసుకోవడానికి నీతిమంతుడైన నాబోతును చంపడానికి కూడా వెనకాడలేదంటే నేను అంటాను, ఈ యెజెబెల్ ఎంత కఠినాత్మురాలో, ఎంత దుర్మార్గురాలో గుర్తుపెట్టు. అందుకనే దేవుడు అంటున్నాడు, ఇలాంటి మనసున్న వారు ఎక్కడున్నారట? రావాలి ఎక్కడున్నారట? తుయ్యతైన సంఘములో ఉన్నారంట. అంటే వినండి జాగ్రత్త నా ప్రియ దేవుని బిడ్డరా, మన క్రియలు బాగున్నా, మన విశ్వాసం బాగున్నా, మన ప్రేమ బాగున్నా, మన సహనము బాగున్నా, మన పరిచర్య బాగున్నా, ఇలా కఠినమైన మనస్సు మనలో ఉంటే దేవుడు ఆ సంఘాన్ని ఏమంటున్నా చెప్పండి, ఇదిగో నీలో ఈ తప్పు ఉంది. మొట్టమొదటిది అంటే ఈమె దేవతల్ని ఆరాధించేది, రెండవది ఈమెలో పగ తీర్చుకునే స్వభావం ఉంది, మూడవది ఈమె ఎవరు చెప్పండి, అంతకురాలు. ఎవరిని చంపడానికైనా వెనకాడే ప్రసక్తే